హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరోసారి తెలంగాణ క్రికెట్ సంఘం సంచలన ఆరోపణలు చేసింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జిస్ పి నవీన్ రావు పర్యవేక్షణ ఉన్నప్పటికీ హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆఫీస్ బేరర్లు నిబంధనలకు ఉల్లంఘిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెచ్సీఏ కార్యదర్శిగా జీవన్ రెడ్డి దొడ్డిదారిలో ఎన్నికయ్యారని టీసీఏ కార్యదర్శి దారం గురవారెడ్డి విమర్శించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వరుస వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. మరోసారి తెలంగాణ క్రికెట్ సంఘం కార్యదర్శి దారం గురవారెడ్డి విమర్శలు చేయటం సంచలనంగా మారింది. హెచ్సీఏ సెక్రటరీగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆక్స్ఫర్డ్ బ్లూస్ క్లబ్ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకే పేరుతో 2 సొసైటీలు విడివిడిగా నమోదైందని పేర్కొన్నారు. గతేడాది నవంబర్లో ఈ క్లబ్ ను కొనుగోలు చేసిన జీవన్ రెడ్డి 4 నెలల కాలంలోనే కార్యదర్శిగా ఎన్నికవడం వెనుక ఫోర్జరీ, మాల్ ప్రాక్టీస్ జరిగిందని ఆరోపించారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఫోన్లు వచ్చాయని హెచ్సీఏ సభ్యులు బహిరంగంగానే చెబుతున్నారని, ఇది దారుణమని అన్నారు. ఇక ఏజీఎం ఆమోదం లేకుండా టీజీ20 లీగ్ ను ప్రకటించారని, ఈ లీగ్ లోని ఫ్రాంచైజీల విక్రయం ద్వారా దాదాపు 100 కోట్ల నిధులు దారిమళ్లే అవకాశం ఉందన్నారు. నడివేసవిలో రాష్ట్రంలోని 5,000 మందికి హైదరాబాద్లో ఒకే రోజు ఓపెన్ సెలక్షన్స్ నిర్వహించి గ్రామీణ క్రికెటర్లకు అన్యాయం చేయాలని హెచ్సీఏ చూస్తోందని ఆరోపించారు. టీసీఏతో కలిసి జిల్లాల్లో ట్రయల్స్ నిర్వహించాలని గురువారెడ్డి డిమాండ్ చేశారు. నవంబర్లో జీవన్ రెడ్డి అనేటైన ఓ క్లబ్లో ఎంటర్ అవుతాడు. ఆ క్లబ్ పేరు ఆక్స్ఫర్డ్ బ్లూస్. అందులో సెక్రటరీ, అంతకుముందు ఒక 4 రోజుల ముందు సెక్రటరీ, 4 రోజుల తర్వాత మళ్ళా జనరల్ సెక్రటరీ అవుతాడు. విచిత్రం ఏంటంటే, అంతకుముందు అరెస్ట్ అయిన జగన్మోహన్ రావు ఏ విధంగా అయితే అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలతోటి అంటగాగి వాళ్ళ హ్యాండిల్గా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ క్రికెట్ కానీ ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వంలో ఉన్న పెద్దల బంధువు కాబట్టి హెచ్సీఏ ప్రెసిడెంట్ అయి కూర్చున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ హెడ్ గా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు నియామకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబటి రాయుడు గత 20 సంవత్సరాల నుండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి దూరంగా ఉన్నప్పటికీ హెచ్సీఏ ఆపరేషన్స్ హెడ్ గా నియమించడం విడ్డూరమన్నారు. అంబటి రాయుడు తన వెంట ఉన్న ప్లేయర్ల పట్ల మొగ్గు చూపి సెలక్షన్ కమిటీలో వారిని చేర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపెక్స్ కౌన్సిల్ జస్టిస్ నవీన్ రావు కమిటీలకు ఎటువంటి సమాచారం లేకుండా హెచ్సీఏలో అవకతవకలు జరుగుతున్నాయని గురువారెడ్డి ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించి హెచ్సీఏ అవకతవకలను వెలికితీస్తారని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే జీవన్ రెడ్డిపై సిఐడి, బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. క్రికెట్ కార్యకలాపాల్లో సీఎంఓ జోక్యంపై కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎవరు పెడతారంటే అంబటి రాయుడు ఫ్రెండ్స్, అంబటి రాయుడు క్రికెట్ ఆడినోళ్ళు, లేకుంటే అంబటి రాయుడు జూనియర్స్, లేకుంటే ఈ ప్రభుత్వంలో పెద్దలు ఈ రెడ్డి ఆ రెడ్డి వీళ్ళకి సంబంధించిన బంధువులు, లేకుంటే ఈ రావు ఆ రావుకు సంబంధించిన బంధువులు, వాళ్ళు తప్పితే 30 మ్యాచ్లు, 50 మ్యాచ్లు, 60 మ్యాచ్లు రంజీ ట్రోఫీ అన్న చాలా మంది సీనియర్స్ ఉన్నారు. వాళ్ళను సెలక్షన్ కమిటీలో ఎందుకు పెడతలేదా? నిన్నటిదాకా వాడు పవర్ నడుపుకున్నాడు, మొన్న ఇంకోటి నడుపుకున్నాడు, ఇవాళ నేను నడుపుకుంటా అని చెప్పడా. జీవన్ రెడ్డి ఎన్నికను వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. నిరంజన్ అనే వ్యక్తిని అంబటి రాయుడు అడ్మినిస్ట్రేషన్ కమిటీలో సభ్యుడిగా పెట్టారని, అతను ఏ అనే ఈవెంట్ మేనేజర్ అని గురువారెడ్డి విమర్శించారు. రంజీ క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న నియోల్ డేవిడ్, వెంకటపతిరాజు వంటి మాజీ ప్లేయర్లను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీజీ20 లీగ్లో వయసు నిబంధన 16 నుంచి 36 వరకు పెట్టారని, ఇలాంటి రూల్ ఎక్కడా చూడలేదన్నారు. తెలంగాణ క్రికెటర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.